బ్రో బ్రో ఆ, కావాలంటే మీరు పూర్తిగా చదివి కూడా సైన్ చేయొచ్చు, రైట్? చదివినంత మాత్రాన అక్షరాలైతే మారిపోవు కదా. ఓకే, సంతకం పెట్టడానికి పెన్ను. దేవా, నేను అనుకున్నది జరిగాక అందర్నీ వదిలేస్తాను. మీ అందరి సంతకాలతోనే మీకు విముక్తి ఉంటుంది. బ్రో సంతకం పెట్టొద్దు, వీళ్ళేం చేయలేరు. మహి, నా మాట విను. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. సంతకం చేస్తున్నాడంటీ. ఈ పెన్ రాయట్లేదు. చేతులు వణుకుతున్నాయనుకుంటా, అందుకే పెన్ కూడా రాయట్లేదు దేవా. సార్, ఇదిగోండి పెన్ను, వికర్, దీంతో సైన్ చేయండి. థ్యాంక్ యూ. హా, ఏ పెన్ అయితే ఏంటి పతనం అవ్వడానికి. నెక్స్ట్ పార్వతి, సైన్. పార్వతి, సైన్ చేయి. కూర్చో. వద్దు వద్దు బ్రో, నువ్వు చెప్పు బ్రో. ఇద్దరు సైన్ చేస్తున్నారంటీ. నెక్స్ట్ మీ టర్న్.
సైన్. ఐశ్వర్య పెన్. మహి సైన్ చేయరా. చెయ్యి మహి. బావా, ఐశ్వర్య నేను చెప్తున్నాను కదా, సైన్ చేయి. సైన్ చేస్తున్నారు. సంతకాలు పెట్టాం. సాక్షి సంతకాలు కావాలి కదా. శేఖర్తో కూడా పెట్టించదేవా. ప్రాణాలైనా ఇస్తాను. సంతకం పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తాను? ఇటివ్వండి సార్. ఆంటీ, బయట ప్రెస్ వాళ్ళున్నారు. ఇక్కడ సంతకాలు కూడా అయిపోయాయి. తీసుకెళ్ళి హెడ్లైన్స్ చెప్పి నాకు కాల్ చేయి. ఓకే ఆంటీ, సరే. పదండి అందరూ. పదండి. దేవపార్వతులు వస్తున్నారు. మీకే డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగొచ్చు. ఓకే ఓకే మేడం. అదిగో మాటల్లోనే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ దేవా సార్. గుడ్ మార్నింగ్. పార్వతి, నువ్వు కొంచెం పక్కకెళ్ళి నిల్చో. ఇక నువ్వు దేవ పక్క నిల్చోల్సిన అవసరం లేదు. బ్రో దీన్ని మహి వద్దు. దేవేంద్ర గారు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? మీరు పార్వతి గారు విడిపోతున్నారా? అవును, విడిపోతున్నా. విడిపోతున్నాం. Yes. సార్, ఇంట్లో పనిచేసే పని మనిషి పార్వతి గారిని బ్రాండ్ అంబాసిడర్ని చేసి ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకున్న అందరికీ ఆదర్శంగా నిలబడిన మీరు ఇప్పుడు విడిపోవడం చెడ్డ పేరు కదా. అన్నింటికీ సమాధానం కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. విడిపోవడం అయితే ఖాయమంటున్నారా? ఏది ఎప్పుడు జరుగుతుందో ఊహించడం కష్టం. పార్వతి గారు, మీరు ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇలాంటప్పుడు విడిపోవడం. ఇప్పుడు మీరు ఎవ్వరూ జాలి చూపించనక్కర్లేదు. కడుపులో బిడ్డను మోస్తూ ఫ్యామిలీకి దూరం అయితే పుట్టపోయే బిడ్డ పరిస్థితి ఏంటి సార్? సీతమ్మ వారు గర్భవతిగా ఉన్నప్పుడు రాముడు అడవులకు పంపాడు. ఇక్కడ కూడా మా జీవితాల్లో అలాంటి పరిస్థితే ఎదురైంది.
పైకి వెళ్ళిన సీతాదేవి భూమిలో కలిసిపోయింది. పార్వతి కూడా భూమిలోనే కలిసిపోతుంది. ఆ? ఇక నేను దేవ హ్యాపీగా ఉంటామన్నమాట. అదేంటి మేడం? అదంతే, అలా రాసుకున్నాం. అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా పెట్టేశారు. కావాలంటే నేను చదువుతాను, మీరు రాసుకోవచ్చు. రాసుకోండి. ఘట్టమనేని దేవేంద్ర అను నేను మా అమ్మ అఖిలాండేశ్వరి మాటను కాదని పని మనిషి పార్వతి మెళ్ళో తాళి కట్టాను. పెద్ద కోడలిగా ఈ ఇంట్లో ఉన్న పార్వతి మా అమ్మను అమ్మే కాదని, మారు వేషంలో వచ్చిందని అవమానిస్తూ అనుమానిస్తూ ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తూ వచ్చింది. నా మనసు నా జీవితాన్ని పంచుకుంటుందనుకున్నాను, కానీ నా ఆస్తి గురించే ఆలోచించింది. రాసుకుంటున్నారు కదా అందరూ? రాసుకుంటున్నాం మేడం. పార్వతి కూడా ఇందులో సంతకం పెట్టింది. పాపం, తనని పని మనిషిగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడట్లేదంట. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సంతకాలన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, చూడండి. చూడండి. పార్వతి, చెప్పు, ఇదంతా నిజమేనని చెప్పమ్మా. అవును, ఇదంతా నిజమే. ఎస్. ఇక పైన దేవత జీవితాన్ని పంచుకునేదెవరు? నేను కాదు. నా పేరు చెప్పు పార్వతి, నా పేరు ప్రెస్ వాళ్ళందరి ముందు చెప్పు. నీలాంబరే పెద్దబాబు గారి దగ్గర ఉంటుంది. విన్నారు కదా, పెద్ద పెద్ద అక్షరాలతో మీ ఛానల్స్ అన్నిట్లోనూ బ్రేకింగ్ న్యూస్ వేయండి. అన్ని ఛానల్స్లలో హెడ్లైన్స్ ఇవ్వండి. హాట్ టాపిక్ తో మీ ఛానల్స్ అన్నిటికీ రేటింగ్ పెరిగిపోతుంది. రేపు అఖిలాంటి శివశంకర్ అంకుల పెళ్లి రోజు. అప్పుడే అందరి ముందు దేవ నా మెళ్ళ తాళి కడతాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూస్ అంతా 24 అవర్స్ న్యూస్ గా రావాలి. శేఖర్, సార్, ఈ న్యూస్ టీవీలో టెలికాస్ట్ కాకుండా చూడు. ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్ చేస్తారో మీ ఇష్టం, అది మీ చేతుల్లో ఉంది. కానీ న్యూస్ మాత్రం ఎక్కడ ఆగకుండా రావాలి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు దేవ నా వాడైపోయాడు. ఆంటీ, గెలిచాము.
నాను పెదబాబు గారు ఊసలాడుకున్న ఈ గదిని చూస్తా ఉంటే ఊరొదిలి వెళ్ళిపోయేటప్పుడు గుండెకి ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అట్టాగే ఉంది. పార్వతి పార్వతి పెదబాబు ఏమైంది గారు ఏమైంది పార్వతి ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఎట్టిన సంతకాలు జరిగిపోతాయి కదా. చెరిగిపోవాలని అందులో కెమికల్ కలపాల్సిన అవసరం లేదు పార్వతి. నీ కన్నీటి చెమ్మతోనే రాతి మీద చిక్కిన రాత అయినా సరే చెరిగిపోతుంది. మనల్ని దూరం చేయాలనుకునే అక్షరమైనా ఏ క్షణమైనా సరే అది కాలగర్భంలో కలిసిపోతుంది. భయం వేస్తుంది పెదబాబు గారు. అరే ఇందాక నువ్వే ధైర్యం చెప్పావు, ఇప్పుడు నువ్వే భయమేస్తుందంటావేంటి పార్వతి? ఇప్పటి వరకు మీరు పక్కనున్నారన్న ధైర్యం ఇప్పుడు మిమ్మల్ని వదిలి గడప దాటబోతున్నాను. అదంతా నాటకం కదా పార్వతి. ఈ విషయంలో నాటకమైన అబద్ధమైనా సరే నేను ఆడలేను పెదబాబు గారు. నువ్వు నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళవు పార్వతి. అయ్యగారి ఇంటికి రావాలి అంటే నేను బయటికి పోవాలి. పోతాను. గంట సేపు అయినా సరే మీరు నా వెంటే ఉండాలి. మీ ఫోటో అట్టుకుని వెళ్తాను. అల్మార్లోనే ఉంది. పార్వతి ఏమైంది? పెద్దబాబు గారు మీ ఫోటో తీసుకున్నామంటే చేతి గాజు పగిలిపోయినది. అపశకునం అనిపిస్తుంది పెద్దబాబు గారు. నాకు భయంగా ఉన్నది పెద్దబాబు గారు. పార్వతి నువ్వు కంగారు పడకో. నువ్వు గడప దాటగలవేమో కానీ నా గుండె దాటి మాత్రం వెళ్ళలేవు. నువ్వు బయటకు వెళ్ళి నా కోసం ఎదురు చూసేలోపు నేను వచ్చేస్తాను. కళ్ళు తుడుచుకో. దేవా సార్, ఎడకో. దేవా సార్, చెప్పు శేఖర్. ఈ వార్త బయటికి వెళ్లకుండా అడ్డుకోలేం సార్. వచ్చిన వాళ్ళలో కొంతమంది చాముండేశ్వరి మనుషులు కూడా ఉన్నారు. ఇట్స్ ఓకే శేఖర్. పార్వతి బయటికి వెళ్తుంది. నా చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను సార్. థ్యాంక్ యూ శేఖర్. పార్వతి డాడీ ఇంటికి వస్తున్నాడని తెలిసినా చాలు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. పోయిస్తాను పెద్దబాబు గారు. ఇది నా కాడే ఉంటుంది. జాగ్రత్త పార్వతి. వెళ్ళొస్తాను సార్. పదమ్మా. అమ్మా, రేపు మీ పెళ్లి రోజు. నువ్వు డాడ్ని చూడాలంటే కొన్ని గంటలు పార్వతిని మేం ఎవ్వరం చూడకుండా ఉండాలి.